మీటింగ్ ప్రారంభించే ముందు ప్రారంభ ప్రార్థనలు ప్రారంభించాం. ప్రారంభ ప్రార్థన యేసుదాస్ అన్న చేస్తున్నా. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకపు దేవ, ఘనమైన దేవా, నీ పాదములకు స్తోత్రములు నాయన. ఉదయకాల వేళలో ఇలా చేరి మా తండ్రి నాయన నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. కేవలం ఇది నీ యొక్క దయా, నీ కనికరం తప్ప మరి ఒకటి లేదు నాయన. ప్రభువా మా తండ్రి, మరి నాయన ఉదయకాల వేళలో నాయన తండ్రి మా ప్రభువా ఆత్మీయమైన సంగతులను మీ దాసుల ద్వారా బోధిస్తున్నందుకు ఆయనకు స్తోత్రములు. వాటిని మా తండ్రి హృదయంలో దాచుకున్నటకు, భద్రపరుచుకున్నటకు, నెమరు వేయుటకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. నడిపిస్తున్న మీ దాసుని బట్టి మీ పాదములకు స్తోత్రములు నాయన. ప్రభా చక్కగా మీరు నడిపించమని వేడుకొనిస్తున్నాం నాయన. తండ్రి పడవే మీ దాసుని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వేడుకొనిస్తున్నాం నాయన. కాకినాడ నుండి చిరంజీవన్న మా తండ్రి నాయన మీ దాసుడు మాట్లాడుతుండగా మా ప్రభువ నాయన మీ పాదాల వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ దాసుని బలపరచమని వేడుకుంటున్నాం నాయన. కనికరించండి దేవా, సహాయం చేయమని అడుగుతున్నాం నాయన తండ్రి. ఉదయకాల వేళలో చేరి వచ్చిన వారందరినీ, వారిని, వారి కుటుంబాన్ని, పిల్లలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ యొక్క భారములు నాయన వహిస్తున్నటువంటి నిర్వాహకులు మా తండ్రి నాయన బనవాసనను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అన్న కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన తండ్రి. మా ప్రభువా నీ సన్నిధులు ఉండగా మా ప్రభువా నీ దయగల స్థలకు మేము అప్పగించుకుంటున్నాం నాయన. చక్కగా ఈ కోరికలు జరిగి మేము పొందుదరని ప్రార్థన చేస్తూ నేను మీ దాసుడు దైవదాసుడు చెప్తున్న ప్రతి మాట మేము నాయన తండ్రి పట్టుకొని ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని అడుగుతూ మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన జూమ్ మీటింగ్ తరఫున వందనాలు చేస్తున్నా. వందనాలన్నా. ఇప్పుడు పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఎస్ఎల్ గుడిపాటి నుంచి తిమోతన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. తిమోతన్న వందనాలన్నా. దేవునికి స్తోత్రములు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చేరి వచ్చిన దేవుని దాసులకు, పరిశుద్ధులకు ప్రభు పేరిట ప్రేమ వందనాలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన బర్నబాసానికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా, నిత్య జీవమిచ్చు నీదువాకు ఎప్పుడైనా మూగపోయనా. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా, నిత్య జీవమిచ్చు నీదువాకు ఎప్పుడైనా మోగబోయనా. నిర్మల హృదయుడా నా దీపం వెలిగించితివే, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపం వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదువాకు ఎప్పుడైనా మూగబోయనా. ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నాటితివి, దహించు అగ్నిగా నిలిపి
విరోధి బాణములను తప్పించితివి. ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివి. దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి. అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనంద సంగీతము ఈ రక్షణ గీతము. అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనంద సంగీతము ఈ రక్షణ గీతము. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగపోయనా. సారవంతమైన తోటలు నన్ను నాటితివి. సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి. సారవంతమైన తోటలు నన్ను నాటితివి. సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి. చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై. ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. చీకటి గమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై. ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయనా. విశ్వాస వీరుల జాడలు నన్ను నడిపించుచు పుటము వేయుచున్నావు. సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు. విశ్వాస వీరుల జాడలు నన్ను నడిపించుచు పుటము వేయుచున్నావు. సంపూర్ణ పరిశుద్ధతని పొందుటకు. శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు. గొప్ప సాక్షి సంగమైన సిలువను ప్రకటింతును. శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు. గొప్ప సాక్షి సంగమైన సిలువను ప్రకటింతును. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయనా. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయనా. నిర్మల హృదయుడా నా దీపం వెలిగించితివే. యేసయ్యా అపారమైనదే నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపం వెలిగించితివే. యేసయ్యా అపారమైనదే నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయనా. నా వందనాలు. అన్న వందనాలన్న పాట పాడి దేవుని నామని మహాపరిచిన తిమోతికు జూమ్ మీటింగ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నా. వందనాలన్న. ప్రార్థిస్తున్నాం.
వాక్య సహాయం కోసం దావీదన్న ప్రార్థన చేస్తారు. వాక్య సహాయం కోసం దావీదన్న. అన్మీట్ అవ్వండి దావీదన్న. దావీదన్న అన్మీట్ అవ్వండి. సరే, ఇంకో పేరు చెప్పండి. వాక్య సహాయం కోసం టి ఇస్రాయల్ అన్న. ఓకేనా అన్న, వందనాలు అందరికి. వందనాలు దావీదన్న. ఓకే. పరిశుద్ధమైన ఈ ఉదయకాలమున మాకెంతో ఈ భాగ్యాన్ని ఇచ్చినావు తండ్రి. మరి నేను ఒకప్పుడే దూరస్థలం తండ్రి మేము. అయితే ఈ తరుణాన్ని భాగ్యాన్ని మాకెంతో ఇచ్చినందుకు నీకు వెళ్ళలేని స్తోత్రాలు తండ్రి. మరి నీ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్న వారి బిడ్డలందరూ ఈ ఉదయకాలంలో మాకు కలుసుకోవడానికి చేసినావంటే కూడా గొప్ప ధన్యతే తండ్రి. అవును తండ్రి, నీ బిడ్డలు ఈ విధంగా కూడా నీ వాక్యాన్ని పంచుకోవడానికి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు వెళ్ళలేని స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, నీ బిడ్డలు ఎంతో ఆసక్తిగా ఈ జూమ్ నడిపిస్తున్నా నీ బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఈ జూములో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా ఎంతో నేను ఇంకా మేలు పొందేటట్లు తండ్రి. వారి కుటుంబాలు కూడా ఎంతో ముందుకు నడిచే బిడ్డలుగా చేతండి. మరి ఎంతో వారు ఇంత శ్రమపడి కష్టపడి 5 గంటలకే లేచి నీ వాక్యాన్ని వింటున్నారంటే ఎంతో ధన్యత తండ్రి మాకు కూడా తండ్రి. అవును తండ్రి, ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినావు తండ్రి. నీ బిడ్డలు పాల్గొన్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఈ వాక్యాన్ని అందిస్తుండగా నీ బిడ్డ ఆ వాక్యమే మేమందరం విని మా హృదయాలకు ఎంతో ధన్యత కలిగించేట్లుగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీ బిడ్డ వాక్యం అందించే బిడ్డకు ఎంతో మంచి మధురమైన మాటల ద్వారా మేము వినుటకు సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు బేట బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య సహాయం కోసం ప్రార్థించిన దావీదన్నకు జూమ్ మీటింగ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు. నా చిరంజీవి వచ్చారన్న. ఉన్నారు. మన మధ్యలో ఉన్న ఎస్ చిరంజీవన కాకినాడ నుంచి వాక్యం అందిస్తారు. మనం విని ఆత్మీయ మేలుక్షేమం పొందుదాం. నా చిరంజీవన ప్రారంభించాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఉదయకాలం మరొకసారి మీతో కలిసి దేవుని మాటలు ఆలకించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మనము చాలా అత్యంత సమీపమైన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు సమీపమైన కాలంలో ఉన్నాము అని మనము గమనించవలసిన వారు ఉన్నాం. చాలా సందర్భాల్లో మనము ఈ విషయాన్ని ఎక్కువగా గమనించలేని పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉన్నారు. అయితే కాలము సమయములను మనము పరిశీలించాలి. చరిత్రాత్మకంగా, ప్రవచనాత్మకంగా, రాజకీయ పరంగా, సామాజికాత్మకంగా దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నది అని ముక్త కంఠంతో ఏకాగ్రీవంగా ఇవన్నీ తెలియచేస్తున్నాయి. దానికి ప్రధానమైన ఒక అంశం ఏమిటంటే ఇశ్రాయేలీలో జరుగుతున్న ఆ యుద్ధాలు ఒకటి అయితే ఇంకా అనేక రకాల పరిణామాలు దేవుని యొక్క రాకడను మనకి తెలియచేసేవిగా ఉన్నవి. సంఘము యొక్క ప్రధానమైన బాధ్యత ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమయంలో
సంఘం యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి, విశ్వాస యొక్క ప్రధాన బాధ్యత ఏంటి, ఇంకా నేరుగా ఆలోచించినట్లయితే రక్షించబడిన నా ప్రధాన బాధ్యత ఏమిటి? అపోస్తులు గాని ఆదిమ సంఘ విశ్వాసులు గాని వారు రక్షించబడిన తర్వాత ఆ మరుక్షణం నుంచే ఆయన రాకడ కొరకు వారు సిద్ధపడేవారు. దాని కొరకు వారు ప్రార్థన చేసేవారు, దాని కొరకు వారు ప్రయాసపడేవారు. ఆ దినము యొక్క వెలుగులో వారి దినాలన్నీ వారు గడిపేవారు. సంఘములో అలసత్వం, విశ్వాసుల్లో నిర్లిప్తత, పరిశుద్ధత పట్ల నిరాసక్తి, ఆసక్తి లేకపోవడం, దేవుని పిల్లల మధ్య ఐక్యత లేకపోవడం, వీటన్నిటికీ గల కారణము అపవాది మన మనస్సులను, మన ఆలోచనలను ఒప్పించగలిగాడు. కారణం ఏంటంటే మన రాజు రాబోతున్నాడు, లెక్క అడగబోతున్నాడు అన్న సంగతి మనల్ని మర్చిపోయేటట్లు చేశాడు. కాబట్టి మరొకసారి ఈ ఉదయకాలం వేళ ప్రభు పక్షాన నేను తెలియచేసే మాట ఏంటంటే, అతి శీఘ్రంగా దేవుని రాకడ సమీపంగా ఉన్నది అని మనం గమనించాలి. ఆయన వచ్చినా లేకపోతే మన తరంలో ఆయన రాకపోయినా మన పోకడ కూడా చాలా సమీపంగా ఉందని కూడా చెప్పాలి. ఎప్పుడు ఏది సంభవిస్తుందో ఎవరికి తెలియని దుస్థితి ఆర్థిక పరంగా దేశాలు వెళ్తున్నాయి. వీటన్నిటినీ మనము గమనించాలి. ఈ తరములో మనం పుట్టడం మన భాగ్యం. ఏ తరము చూడనన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఘనమైన కార్యాలు ఈ తరమే చూసాయి. కారణం ఏంటంటే కాలం యొక్క వేగము పెరిగింది, సమాచారం యొక్క వేగం పెరిగింది, వ్యక్తుల యొక్క ఆయుష్ తగ్గింది, దుష్టత్వం పరాకాష్ఠకు చేరింది. ఇవన్నీ కూడా సంఘంలో భ్రష్టత్వం. మొదట భ్రష్టత్వం సంభవింపవలెను. నా అంశం అది కాదు, కానీ ఈ విషయాలు మీరు గమనించాలని మనం చేస్తున్నాను. మనము ఒక అంశాన్ని ప్రారంభించాం దేవుని మహాకృపను బట్టి. 2 వారాలు అంశాన్ని ధ్యానించడానికి ప్రభువు సహాయం చేశాడు. ఈరోజు మరొకసారి అదే అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. శోధన అనే అంశం, టెంప్టేషన్ ఇంగ్లీష్లో అంటారు. శోధన అంటే ఏమిటి అని పోయిన వారము, అంతకు ముందు వారం కూడా నా వర్తమానంలో మీకు జ్ఞాపకం చేశాను. మరలా జ్ఞాపకం చేసి ఒక 40 నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఒక 5 నిమిషాలు మాత్రం పోయిన వారం నేను చెప్పిన అంశాలని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఎవరైనా అది అందుకోలేకపోతే ఈజీగా వాళ్ళు కరెక్ట్ అవడానికి, అనుసరించడానికి ఉపయోగపడుతుంది. అన్నీ కాదు, ముఖ్యమైన అంశాలు ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. శోధన అంటే ఏమిటి? వాట్ ఈస్ టెంప్టేషన్? సులభంగా ఇలా చెప్పవచ్చు. దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి మనం వ్యతిరేకంగా వెళ్ళాలి లేదా వ్యతిరేకంగా చేయాలి అని మన హృదయంలో కలిగే బలమైన ప్రేరణ శోధన. మరలా చెప్తున్నాను, రాయబడిన దేవుని వాక్యానికి, మనకు తెలియజేయబడిన దేవుని వాక్య సత్యానికి లోబడకుండా దానికి వ్యతిరేకంగా చేయాలి, వ్యతిరేకంగా వెళ్ళాలి అని మనలో కలిగే ఒక బలమైన ప్రేరణే శోధన. మనకి ఎక్కడి నుంచి శోధన సంభవిస్తుంది? రెండవ ప్రశ్న. శోధనకు ప్రధానమైన మూలము లేదా కేంద్రము ఎవరు అని అంటే అపవాది.
అపవాది నుండి మనము శోధించబడుతూ ఉంటాం. రెండోది శరీర పాప స్వభావం. శరీరముకున్న పాప స్వభావం నుంచి మనము శోధించబడుతూ ఉంటాం. మూడోది లోకం. ఈ మూడు వైపుల నుండి మనకు తీవ్రమైన శోధన కలుగుతూ ఉంటుంది. మూడో ప్రశ్న మనము ధ్యానం చేసాం. ఎవరికి శోధన అంటే ఎవరైతే రక్షించబడ్డారో వారికి మాత్రమే శోధన ఉంటుంది, మిగతా వారికి ఏ శోధన ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విశ్వాసులకి మాత్రమే ఈ శోధన, అవిశ్వాసులకి శోధన ఉండదు. శోధన యొక్క విలువ వారికి తెలియదు. కాబట్టి శోధించబడేవారు కేవలము దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, విశ్వాసులు మాత్రమే. అది కూడా మనం గమనించాలి. కాబట్టి శోధన ఎందుకు ఇవ్వబడింది అంటే, మనం చదువుకున్న వచనం ప్రకారం శోధన మనము జయించాలని దేవుడు మనకి ఇచ్చాడు. మనం జయించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము మనము ప్రతి క్లాస్ లో చదువుకున్నట్టుగా మరొకసారి చదువుకునే క్లాస్ ప్రారంభించుకుందాం. 11, 11 లేదా 13 చదువుదాం, లేదా 12 కూడా చదవచ్చు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. 12వ వచనం చదువు. శోధన ఎందుకు అని అంటే, ద పర్పస్ ఆఫ్ టెంప్టేషన్ అని మనం ఆలోచిస్తే, మనము నిలవాలి, దాన్ని గెలవాలి, బహుమానం పొందాలి అనేది దేవుని ఉద్దేశం. ఒకవేళ మనం పడిపోయి శోధనలో జారిపోతే అది మన తప్పే తప్ప దేవుడు ఎన్నడూ ఏ వ్యక్తి కూడా శోధనలో పడిపోవాలని దేవుని శోధన అనుగ్రహించాడు. దేవుడు శోధనను అనుమతించాడు. 4వ అంశం మనం ధ్యానం చేసాం. దేవుడు ఎవరిని శోధించడు. పాపం విషయమై, కీడు విషయమై దేవుడు ఎవరిని శోధించడు అని కింద చెప్పాడు. కీడు విషయమై శోధింపబడనేరడు దేవుడు అని చెప్పాడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడిన ఎడల వాడు దేవుని వలన శోధింపబడుచున్నానని అనకూడదు అని చెప్పాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశాలు. తర్వాత శోధనకు నిలిచిన వారు బహుమానం పొందుతారు అని మనము ఆలోచించాము. శోధనలో శ్రమ ఉంటది అని కూడా మనం ఆలోచించాం. ఇప్పుడు శోధనకు మాదిరి ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అని ఒక అంశాన్ని మనం ధ్యానం చేసి ముగించాం. మరొకసారి ఆ భాగానికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను, లూకా సువార్త 4వ అధ్యాయంలోను, మార్కు సువార్త 1వ అధ్యాయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధించబడిన అంశాన్ని మనము చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి ఏముంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభుని వాడు శోధించాడు అన్న సంగతి స్పష్టంగా రాయబడింది. 4వ అధ్యాయం ఆరంభంలోనే రాయబడినట్టుగా మనం చూస్తాం. దీంట్లోంచి మనము కొన్ని సంగతులు ఆలోచించాం. ఒకటి, 4వ అధ్యాయంలో అపవాది చేత ఆయన శోధించబడ్డానికి వెళ్ళాడు అన్న సంగతి ఒకటి మనం ధ్యానం చేసాం. తర్వాత ఆత్మ అనుమతించాడు అన్న సంగతి మనం ధ్యానం చేసాం. ఆత్మ వలన ఆయన శోధించబడ్డానికి వెళ్ళాడని ధ్యానం చేసాం. మూడోది, అరణ్యములో ఆయనకి శోధన అని మనము ధ్యానం చేసాం. తర్వాత 4వది, ఆయన ఆకలి కొని ఉండగా, అంటే ఆయన అవసరాలను వాడు ఆయుధాలుగా చేసుకున్నాడు. మన అవసరాలను వాడు ఆయుధాలుగా చేసుకుని మనల్ని శోధిస్తాడని 4వ అంశం చూసాం. తర్వాత 3వ వచనంలో యేసు ప్రభువుకు వచ్చిన శోధన మనం ధ్యానం చేసి ముగించాం. యేసు ప్రభుకి ఇచ్చిన శోధన, ఆ శోధకుడు అని అతడు ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని
ప్రభువైన యేసుక్రీస్తుకి సలహా ఇచ్చినట్టుగా మనం గమనిస్తాం. ఇక్కడ ఉన్న శోధన ఏమిటో పోయిన వారం మనం ధ్యానం చేసాం. అది ఏమిటనంటే, నీకు ఇవ్వబడిన ఆత్మ సంబంధమైన వరాలు, ఆత్మ సంబంధమైన సామర్థ్యాలు నీ స్వప్రయోజనం కొరకు వాడుకో అనేది శోధన. యేసు ప్రభుకి ఆకలేస్తుంది. ఆయన రొట్టెలు చేసుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ఆయన చేయలేదు. కానీ చాలాసార్లు ఆయన రొట్టెలు చేసి 5,000 మందికి 4,000 మందికి ఆయన పంచిపెట్టాడు. అంటే ఆయనకి ఇవ్వబడిన దైవికమైన సామర్థ్యాల్ని ఇతరుల ప్రయోజనం కొరకు ఆయన ఉపయోగించాడు, కానీ స్వప్రయోజనం కొరకు ఆయన ఉపయోగించలేదు. స్వయం కేంద్రీకృత జీవితానికి ఆయన ఉపయోగించలేదు అన్నది ప్రాముఖ్యమైన అంశంగా మనం గమనిస్తున్నాం. ఇది గొప్ప శోధన మన జీవితంలో కూడా. మంచిగా వాక్యం చెప్పే సామర్థ్యం ఉంటే పేరు సంపాదించమని, డబ్బు సంపాదించమని, ఒక కొంతమంది అభిమానించే వారిని సంపాదించమని, లేదా అధికారం చేయమని స్వప్రయోజనం కొరకు వాడుకోడు. ఆత్మ సంబంధమైన వరం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన వరం ఏదైనా కానీ మనం స్వప్రయోజనం కొరకు వాడుకోకూడదు. అది ఎందుకు ఇవ్వబడింది అని అంటే, ఇతరుల ప్రయోజనం కొరకు, సంఘ క్షేమం కొరకు, మన ఆధ్యాత్మికమైన మేలు కొరకు మాత్రమే ఇవ్వబడింది. వీఆర్ నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. మనం ఇతరుల చేత సేవించబడ్డానికి కాదు, ఇతరులను సేవించడానికి అని మనం మర్చిపోకూడదు. ప్రతి ఆదివారము మన జీవితంలో ఎందుకు అద్భుతంగా ఉండదు అంటే, మనం ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు వెళ్తాం? దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం చేత నేను ఆశీర్వదించబడాలి, నేను దిద్దబడాలి, నేను ఏదో పొందాలి అని మన మందిరానికి వెళ్తాం. కానీ రివర్స్ గా మీరు ఆలోచించండి. ఈ ఆదివారం నేను దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా నేను ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అని వెళ్ళండి. దేవునికి ఇవ్వాలి, నా తోటి సహోదరులకు ఇవ్వాలి అని సిద్ధపడి, ఇవ్వాలంటే తీసుకెళ్ళాలి కదా, ఇవ్వాలంటే మోసుకెళ్ళాలి కదా, ఇవ్వాలంటే ధ్యానించాలి కదా. నేను ఇవ్వాలి, ఇంకొక వ్యక్తికి నేను సహాయం చేయాలి, ఇంకొక వ్యక్తికి నేను ప్రయోజనం కలిగించాలని దృక్పథంతో వెళ్తే ప్రతి ఆదివారం మన జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇచ్చేవాళ్ళు పొందుకుంటారు కూడా. ఏం పొందుకోకూడదని అర్థం ఏమి కాదు, పొందుకోవాలని మాత్రమే వెళ్ళకూడదనేది అర్థం. కాబట్టి యేసు ప్రభువుకున్న శోధన ఏమిటి అనంటే, ఆయనకి ఇవ్వబడిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను, ఆత్మ సంబంధమైన ఆ వరాలను తన స్వప్రయోజనం కొరకు వాడుకోమని అపవాది శోధిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మన ప్రధాన యాజకుడు మన వలె అన్ని విషయంలో శోధించబడినను పాపము లేనివాడుగా ఉన్నాడని మనం ఎబ్రీ పత్రికలో రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రతి విషయంలో ఆయన శోధించబడ్డాడు. ఇక్కడ ఒకటి మనకి కనబడుతుంది. రెండవది మనం చూద్దాం, 5వ వచనం. యేసు ప్రభు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్న మాట యేసు ప్రభు సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మన స్వయము చనిపోవాలి అని అంటే, స్వయం కేంద్రీకృత జీవితం సిలువ వేయబడాలి అని అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అపవాదిని యేసు ప్రభు ఎలా జయించాడు? యేసు ప్రభుకి ఆకలి ఉన్నది, యేసు ప్రభుకి అవసరత ఉన్నది, యేసు ప్రభు ఆకలి కొని ఉన్నాడు, సలహా కూడా చాలా బాగున్నట్టు కనపడుతుంది. కానీ దాని వెనక ఉన్న ఆ దుష్టత్వాన్ని ప్రభు, ఆ దుష్టుని గమనించాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అనే అంశము ఆయన దేవుని లేఖనాల్లోంచి ఉటంకించినట్టుగా మనం గమనిస్తున్నాం. శోధన జయించడానికి మన జీవితంలో ఇది ప్రధానమైన ఆయుధము అని మనం గమనించాలి. వాక్యాన్ని ఎరిగిన వారై ఉండాలి, ఆ వాక్యాన్ని అనుసరించే వారై ఉండాలి. చాలా మంది వాక్యాన్ని ఎరిగిన వారే దాన్ని అనుసరించని కారణాన్ని బట్టి శోధన సమయంలో పడిపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభు
వాక్యాన్ని ఎరిగినవాడు, వాక్యాన్ని అనుసరించేవాడు అని మనము స్పష్టంగా గమనించాలి. ఆ మొదటి శోధన అయిపోయింది. దాంట్లో చాలా ఉన్నాయన్నమాట. దాంట్లో కేంద్రం ఏంటంటే ఆ నేను అనేవాడు మాత్రమే ప్రధానంగా జీవించాలి అనే శోధన యేసు ప్రభువుకి ఇవ్వబడింది. అయితే ఆయన దాన్ని జయించాడు. ఈ శోధనలో చాలా మంది పడిపోతాం మనం, కానీ ప్రభు అంటున్నాడు దేవుని మాట ద్వారా మనము జయించవచ్చు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారము పౌలు ఏం చెప్పాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇప్పుడు శరీరం అందు జీవించు ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందుల విశ్వాసం వలన జీవించున్నాను అని చెప్పాడు. పౌలు కూడా నేననేవాడిని సిలువ వేశాడు. నేననేవాడు సిలువ మీద ఉంటే ప్రభువు సింహాసనం మీద ఉంటాడంట. నేననేవాడు సింహాసనం మీద ఉంటే ప్రభు సిలువ మీదే ఉంటాడంట. కాబట్టి నా ప్రయోజనం, నా ఇష్టం, నా సంతోషం, నా లాభం, నా పేరు, నా ఘనత, నా మహిమ అనేవి మనము పూర్తిగా సిలువ వేయకపోతే ప్రభువు మహిమ పరచబడడు. మొదటి శోధన మనం ఆలోచించాం. రెండవది చూడండి, 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని చెప్పారు. రెండవ శోధన చూడండి, దేవాలయ శిఖరానికి ఎక్కి అక్కడి నుంచి కిందకు దుముకుమని ఇక్కడ అపవాది యేసు ప్రభువుని శోధిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వాక్యాన్ని అపవాదికి చెప్పాడో, అపవాది నేరుగా దేవుని వాక్యాన్ని తీసుకొచ్చాడు. చాలా సందర్భాల్లో విశ్వాసులు పడిపోవడానికి ప్రధానమైన కారణం ఇదే. అపవాదికి ఒక విషయంలో చాలా తెలివైన వాడు. అదేంటంటే దేవుని వాక్యం బాగా ఎరిగిన వాడు. ఈ భూ ప్రపంచంలో వాక్యం బాగా ఎవరికైనా తెలుసు యేసు ప్రభు తర్వాత అంటే వీడికే తెలుసు. కారణం ఏంటంటే ఆడు దాదాపుగా 6000 సంవత్సరాల నుంచి భూమి పుట్టినప్పటి నుంచి చదువుతున్నాడు బైబిల్. బైబిల్ రాయబడినప్పటి నుంచి వాడు చదువుతున్నాడు. అంటే 6000 సంవత్సరాల క్రితం బైబిల్ రాయబడిందని మీరు నన్ను అడగొద్దు. కానీ దేవుడు మానవ జాతిని నిర్మించినప్పటి నుంచి ఆయన మాటలు ఏవైతే ఉన్నావో అవన్నీ వాడు ఎరిగిన వాడుగా ఉన్నాడు అని నేను స్పష్టం చేస్తున్నాను. వాడికి వాక్యం బాగా తెలుసు. ఎవరికి వాక్యం చెప్తున్నాడు? నేరుగా యేసు ప్రభుకి వాక్యం చెప్తున్నాడు. అతను చెప్పింది ఏదో కళ్ళబొల్లి మాట కాదు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో ఉన్న ఒక అంశాన్ని, 92వ అధ్యాయంలో ఒక అంశాన్ని తీసుకొచ్చి యేసు ప్రభుకే కోట్ చేస్తున్నాడు. ఎంత ప్రమాదమో మీరు చూడండి. ఇలా రాయబడింది కదా, ఒకసారి ఆ రాయబడి ఉన్నది నిజమో కాదో నువ్వు దూకు చూడు. ఇది శోధన. వాళ్ళు ఎత్తుకుంటారు కదా, నిజమేనా? ఇదే కదా శోధన. ఇది నిజమా? ఏది? దేవుని మాట నిజమా? దేవుడు చెప్పింది నిజమా? అదే కదా శోధన. మొదటి ఆదాము హవ్వలు పడిపోయింది. అదే అంటున్నాడు ఇక్కడ. దువ్వుకు దేవదూతలు వచ్చి పట్టుకుంటారు కదా, అది నిజమో కాదో ఒకసారి దూకి టెస్ట్ చెయ్యి. దేవుని మాటను నువ్వు పరీక్షించు. దేవుని మాట నువ్వు ఒకసారి టెస్ట్ చెయ్యి. దేవుడు నిజాయితీ పరుడో కాదో. ఇదే శోధన మన జీవితంలో కూడా ఉంటుంది. ఆయన వాగ్దానాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, ఆయన సత్యాలు
ఎన్నటికీ అబద్ధము కానేరవు అని రూఢిగా నమ్మాలి మనం. కానీ అపవాది వాటి మీద మనకు అపనమ్మకాన్ని కలిగించి మన విశ్వాసాన్ని తొలగించి పాపంలో పడేటట్లు వాడు చేస్తాడు. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి పాపం చేసినా కానీ ఏదో ఒక వాక్యాన్ని అక్కడ ఏం చేసుకుంటాడు తెలుసా? సపోర్ట్ గా పెట్టుకుంటాడు. మనం ఎవరిని ద్వేషించకూడదు అని బైబిల్ చెప్తే కొందరిని ద్వేషించవచ్చు అని వాడు కొన్ని మాటలు మన దగ్గర తీసుకొస్తాడు అనమాట. మనకు శత్రువులు ఎవరు ఉండకూడదు, మనం అందరినీ ప్రేమించాలి అని అంటే ఏదో ఒక విషయాల్లో ఏదో ఒక వాక్యాన్ని మన దగ్గరకు అతను తీసుకొచ్చేవాటుగా ఉంటాడు. ఒక ఆయన అబద్ధాలు ఆడి దేవుని వాక్యాన్ని సపోర్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని వాక్యమే అబద్ధమాడమని చెప్తుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది చాలా రకాలుగా వారు చేసే పాపానికి వాక్యాన్ని జత చేసుకునే వారు ఉన్నారు. అది చాలా ప్రమాదకరమైన స్థాయి. యేసుప్రభుకు వచ్చిన శోధన ఇక్కడ ఏమిటి అని అంటే దేవుని వాక్యాన్ని పరీక్షించు అనే శోధన వచ్చింది. నువ్వు దూకు సారి, దేవదూతలు వస్తారు కదా, నీ కాలుకు రాయి తగలకుండా పట్టుకుంటారు అని రాయబడింది కదా. ఆ రాయబడింది నిజమేనా? ఆ రాయబడింది వాస్తవమేనా? ఆ రాయబడింది నెరవేరద్దా? ఇది యేసు ప్రభువుకి వచ్చిన శోధనగా మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో ఆయన నిన్ను విడువను ఎడబాయను అని చెప్పాడు కదా, నిజమేనా? ప్రతి వ్యక్తిలో మనకు అక్కడ వాక్యం ఉంటున్న వారికి దేవుడు అనేక సార్లు మాట్లాడిన అనుభవాలు ఉంటాయి. వాక్యం ద్వారా, ప్రార్థనలో, ఆయన ఆత్మ ద్వారా చాలా సందర్భాల్లో ప్రభు మనల్ని ఆదరించిన మాట్లాడిన అనుభవాలు ఉంటాయి. తర్వాత కొంతకాలానికి వాటిని మనము అనుమానించే స్థాయికి వెళ్తాం. అబ్రహాముకి దేవుడు నీ సంతానము అని ఆశీర్వదించాడా లేదా? ఈ సమయంలో నేను సుఖము కలిగినా, ఈ సమయంలో నాకు సంతానము కలిగినా, నేను నా భర్త వలన సుఖము పొందేదనా, మరలా నేను కనేదనా అని వారు అనుకోలేదా? వాగ్దానము చేయబడిన దేవుని వాక్యాన్ని మనము చాలా సందర్భాల్లో నమ్మలేం. నమ్మకుండా దాన్ని అనుమానించే లేదా దాన్ని సందేహించే శోధకుడు తీసుకొస్తాడు. యేసుప్రభు పైనుంచి దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటారన్న సంగతి యేసుప్రభుకు తెలియదా? నేను ఒక్కసారి తండ్రిని వేడుకున్న ఎడల ఆయన ఎన్ని వ్యూహాల శానను పంపిస్తానని చెప్పాడు. ఆయనకి తెలుసు. పేతురు, నీ కత్తి నీ వరలో ఉంచుము, ఒకవేళ నేను తండ్రిని వేడుకున్న ఎడల ఆయన ఎన్నో వ్యూహాల సైన్యాన్ని నా యొద్దకు పంపిస్తాడు అని ఆయన ఎరిగిన వాడే. కానీ అది ఎరిగిన ఆయన దాన్ని ఎన్నడూ కూడా సందేహించలేదు. కనుక దేవుని వాక్యాన్ని సందేహించాలి అనే ఒక శోధన మన జీవితాల్లో అపవాది కలిగిస్తాడు. యేసుప్రభుకు అదే కలిగించాడు. ఇదే ప్రధానమైన శోధనగా మనం గమనించాలి. ఆదాముకు హవ్వకు ఇవ్వబడిన శోధన అదే. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలంలో దేనైనా తినకూడదని దేవుడు చెప్పానా అని శోధించినప్పుడు దేవుని వాక్యం పట్ల సందేహాన్ని కలిగించడమే అపవాది యొక్క ప్రధానమైన కారణం. ఆకాశం భూమి గతించిన గాని ఆయన మాట పుల్లైనను సున్నైనను గతించదు అని మనం ఏం చేయాలి? గమనించాలి, గుర్తించాలి. దాన్ని ఏమాత్రం కూడా సందేహించుకున్నట్లుగా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. కనుక ప్రియులరా, ఇక్కడ ఎంత స్పష్టంగా 2వ శోధనలో ఇక్కడ వాక్యం రాయబడిందో మనం గమనిస్తున్నాం. కాబట్టి అపవాది ఆ ప్రభుని పరిశుద్ధ పట్టణంకు ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా నిన్ను వారు చేతితో ఎత్తి పట్టుకుంది. ఒకటి దేవుని వాక్యాన్ని సందేహించడం. ఇక్కడ రెండవది ఇంకొక మాట కూడా
మనం ఆలోచించాలి. అది ఏమిటంటే దేవుని వాక్యాన్ని సందేహించడమే కాకుండా దేవుని శోధించడం. దేవుని వాక్యాన్ని సందేహించడమే కాకుండా దేవుని శోధించడం కూడా దీంట్లో ఉన్నది. ఈ అరణ్యంలో మాకు మాంసం ఎవరు పెడతారు, మాకు మంచినీళ్ళు ఎవరిస్తారు, మాకు నీడ ఎవరిస్తారు అని వారు ఎలుగెత్తి ఏడ్చారంట. దేవుణ్ణి శోధించడం అంటే ఇదే. దేవుణ్ణి శోధించడం. నువ్వు దూకు, ఆయన నిన్ను కాపాడుతాడు అని చెప్తున్నారు. కొంతమంది ఇవ్వబడిన అవకాశాలు కాదని విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సెక్ట్లు చాలా ఉన్నాయి. సమయం వచ్చేటడికి వాళ్ళే దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. నా భాష మీకు అర్థం అవ్వలేదు. దేవుడు మెడిసిన్ ఇచ్చాడు అనారోగ్యాన్ని బాగు చేసుకోవడానికి. ఆయనే చెప్పాడు, హిజ్కియాకు రాచపుండు పుట్టినప్పుడు, క్యాన్సర్ వచ్చినప్పుడు అంజూరపు ఆడ వేసి కట్టమని. అంటే ఇప్పుడు క్యాన్సర్ వస్తే ఆడేస్తే తగ్గిపోద్దని నేను చెప్పట్లేదు. దేవుడు హిజ్కియా నీ యొక్క పుండు తగ్గిపోద్దంటే తగ్గిపోతుంది, కానీ అంజూరపు ఆడ వేసి కట్టమని చెప్పాడు. కాబట్టి గిలాదులో గుగ్గిలము దొరికిద్ది అని చెప్పాడు. ఔషధము దేవుడిచ్చింది, కానీ ఎలా శోధిస్తారంటే, దేవా నువ్వు ఈ టాబ్లెట్ లేకుండానే స్వస్థపరచగలవు కదా. ఆయన స్వస్థపరచలేడా? స్వస్థపరుస్తాడు. మరి అలాంటప్పుడు టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి? ఇప్పుడు దూకితే ఆయన ఎత్తుకోలేడా? ఎత్తుకుంటాడు. మరి ఎందుకు దూకకూడదు? మరి మెట్లు ఉన్నాయి కదా. ఆలోచించండి. చాలా మంది ఇలాంటి థియాలజీ బోధించి వాళ్ళ యొక్క అనుచరులను టాబ్లెట్స్ వేసుకోకుండా, వైద్యం చేయించుకోకుండా చాలా మంది చచ్చిపోయారు. కానీ నాయకుడికి మాత్రం జబ్బు చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఎవరైతే ఈ బోధ బోధించారో ఆ నాయకులైన వారు చాలా మంది హాస్పిటల్కి వెళ్ళిపోయిన వారు. మందులన్నీ స్వస్థపరిస్తే నేను చెప్పట్లేదు, కానీ దేవుడిచ్చిన సదుపాయాన్ని మనం వినియోగించుకోవాలి. కానీ దేవుని ఆయన మన్నా ఇచ్చాడు, కానీ వీళ్ళు ఎలా శోధించారు? మాకు మాంసం కావాలన్నారు. ఇవ్వగలడా? మాకు మాంసం ఎవరు పెడతారు ఈ అరణ్యంలో? మాకు మాంసం ఇవ్వగలడా? ఆయన ఇచ్చాడు, కానీ ఇచ్చిన తర్వాత వారు దాని వల్ల నశించారు. కాబట్టి ఇక్కడ రెండవ శోధనలో 2 సంగతులు మనం గమనిస్తున్నాం. ఒకటి, దేవుని వాక్యాన్ని సందేహించే అనుమానము మనకి కలిగిస్తాడు. రెండవది, దేవుని శోధించే ఆ ప్రేరణ మనకి కలిగిస్తాడు. మనం గమనించాలి. అది యేసుప్రభు ఏమని చెప్పాడు? అది కూడా వ్రాయబడి ఉన్నది అని వాక్యంతో ప్రభువుని సంధించినట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ ఒక సంగతి మనం మర్చిపోకూడదు. అపవాది యేసు ప్రభువుకే వాక్యాన్ని బోధించాడు లేదా తెలియచేశాడంటే నీకు నాకు చేయడని ఏ మాత్రం సందేహించకూడదు. ఒక ఆయన వ్యభిచారంలో పడిపోయి దావీదు పడలేదా అంటున్నాడు. దావీదు పడినందుకే బోలంత తిప్పలు పడ్డాడు. దావీదు పడినందుకే బైబిల్లో రాయబడింది వేశ్య విషయంలో తప్ప అని. దావీదు పడినందుకే మిగిలిన జీవితం అంతా యుద్ధ జీవితంగా మారిపోయింది. దావీదు పడలేదంటే పాపానికి దేవుని వాక్యాన్ని మనం ఎన్నడూ అడ్డు పెట్టుకోకూడదు. అది పాపముగానే గుర్తించాలి, ఆ పాపాన్ని మనం ఒప్పుకోవాలి. అదే జరిగింది. మొదటి నుంచి వచ్చిన సమస్య అది. ఈ పండు నువ్వు తిన్నావా అని అడిగితే సమాధానం ఏం చెప్పాలి? తిన్నానో లేదు చెప్పాలి. నీవిచ్చిన ఈ స్త్రీ ఇస్తే తిన్నాను అంటే నీవు చేసిన ఆ ఏర్పాటును బట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అసలు కారణం నేను కాదు అని దేవుని మీదే నెపం వేయడానికి మన తాత దావీదు, మన తాత ఆదాము, ఆ మొదటి నుంచి ఉంది లక్షణం. మనలో కూడా పుష్కలంగా ఉంటది.
సమయాన్ని చూసి బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభువును రెండవ అంశంలో మనం ఆలోచించినట్లయితే వాక్యాన్ని సందేహించడము ఒకటి, రెండవదిగా ఆ దేవుణ్ణి శోధించడం. అవకాశం ఉన్నా కానీ దేవుని శోధించడం. మూడవ శోధనకి మనం వెళదాము. 7వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుడిని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడిన వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది, అంటే 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలిపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. మూడవ శోధన ఏమిటి అని అంటే, ఈ లోక రాజ్యముల మహిమ అని మనకు చూపించబడింది. మూడవ శోధన ఏంటండి? ఈ లోక రాజ్యముల మహిమ ఎవరికి చూపించబడింది? యేసు ప్రభువు చూపించబడింది. నేను ముందే చెప్తున్నా, యేసు ప్రభు శోధించబడుతున్నాడు అని అంటే ఆయన దైవత్వము కాదు, ఆయన సంపూర్ణ మానవత్వము మాత్రమే. ఆయన ఆకలి కొని ఉండగా అన్న మాట రాయబడింది కదా. అంటే సంపూర్ణ మానవుడుగా శోధించబడుతున్నాడు. దేవుణ్ణి అపవాది శోధించలేడు, ఆయన శోధింపబడడు, కీడు విషయమై శోధింపబడ నేరడు అని మనం చదువుకున్నాం కదా. కాబట్టి ఈ లోక మహిమ, ఈ లోకము యొక్క భోగము, ఈ లోకము యొక్క పాపము, ఈ లోకము యొక్క పాప భోగము ఎవరు చూపిస్తున్నాడు? యేసు ప్రభువుకు చూపించాడు. ఒక్కసారి నీవు నన్ను అనుకరిస్తే, ఆరాధిస్తే, సాగిలు పడితే, పూజిస్తే, నన్ను నీవు ప్రధానుడిగా చేసుకుంటే ఇవన్నీ నీకేస్తా. ఇది నిజమేనా? లూకా సువార్త కూడా చదవాలి, 4వ అధ్యాయం. లూకా సువార్తలో కూడా ఈ మాట లూకా చాలా ఇంకా ఎంఫటిక్ గా రాసినట్టుగా మనం చూస్తాం. 6వ వచనం చూడండి, లేకపోతే 5 నుంచి చదువుతాం. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషములో ఆయనకు చూపి అని చెప్పాడు. అపవాది యొక్క పవర్ చూసారు ఎంత బాగుందో. నీకు నాకు చూపిస్తే దడేలు నడిపోతాం. కానీ యేసు ప్రభువుకి ఒక్క నిమిషంలో భూలోక రాజ్యముల మహిమ అంతా చూపించాడు. ఎంత నిమిషంలో? ఒక్క నిమిషం చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయో నీ దగునని వాడు ఆది నుండి వాడు నరహంతకుడు అని బైబిల్లో రాయబడింది. వాడు ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని రాయబడింది. వాడిలో సత్యం లేదు, వాడు సత్యవంతుడు లేడు అని యేసుప్రభువే చెప్పాడు. వీడు ఆది నుండి మోసం, అబద్ధం, పెనతో పెట్టిన విద్య అపవాదికి. యేసుప్రభు అన్నాడు, ఈ లోకం చూసారా, ఈ లోకంలో చాలా రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యాల మహిమ అంతా యేసుప్రభు చూపించాడు.
వాటి యొక్క అధికారాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు ఆరాధించుకుంటున్నాను. ఎంతమంది అపవాదికి సలాం చేస్తున్నారు? అధికారం కొరకు, ఈ లోకములో మహిమ, ఘనత, మెప్పు పొందడం కొరకు దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని మాటలను, దేవుని సత్యాలను తాకట్టు పెట్టి వెళ్ళిపోయేవారు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. లోకంలో మహిమ కావాలా, లోకంలో అధికారం కావాలా, లోక సంబంధమైన జీవపు డంబము మనకు అధికంగా ఉన్నదా? దేవుని వాక్యాన్ని మనం వెంబడించలేం. క్రీస్తు యేసు సంబంధులు లోకమును దాని ఇచ్చులతో కూడా సిలువ వేసి ఉన్నారు అని చెప్పాడు. లోక మహిమ అంతా దేవుని మహిమ ఎదుట వెలవలబోతుంది. అతడు చెప్పిన మాట చూడండి. ఇక్కడ ఈ అక్కడ కింద ఏం చెప్పాడు? భూలోక రాజ్యములన్నిటినీ అని చెప్పాడు. పరలోక రాజ్య మహిమ ఎరిగిన వాడు భూలోక రాజ్య మహిమకు వెంపర్లాడలేడు. అంటే మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ట్యూబ్ లైట్ వెలుగు చూసిన వాడు కోడిగుడ్డు లైట్ వెలుగులో పెద్ద ఆశపడ్డు. దేవుని మహిమ, దేవుని ఘనత, దేవుని ప్రభావము, దేవుని ఔన్నత్యము, దేవుని పరిశుద్ధత, దేవుని యొక్క ఆ గొప్పతనం ఎరిగిన వాడు అపవాది వేసే ఈ ఎర్రలకు పడిపోడు. భూలోకం ఉంది, దాని మహిమ ఉన్నది. భూలోకం ఉన్నది, దాని యొక్క ఘనత ఉన్నది. భూలోకం ఉంది, దాంట్లో ఒక అధికారం ఉన్నది. కానీ విశ్వాసులు భూలోక మహిమను, భూలోక అధికారమును, ఘనతను కోరుకునేవారు కాదు, కోరుకోకూడదు. సంఘంలో అయినా అంతే. నాకు అధికారం కావాలి, నేను చెప్పాలి, నేను చెప్పింది అందరూ వినాలి. మనం సేవకులమా లేకపోతే అధికారులమా మనల్ని మనమే నిర్ణయించుకోవాలి. యేసు ప్రభు సేవ చేయడానికి వచ్చాను, పరిచారం చేయడానికి వచ్చాను, పరిచయం చేయించుకుంటా కాదు, నేను మీ అందరికి దాసుడిగా ఉన్నాను, మీ పాదాలు కడుగుతున్నాను. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. కానీ మన అంతరంగంలో ఎక్కడో లోపల నేను చెప్పినది ఇతరులు వినాలి అనే ఒక స్వభావము అంతర్లీనంగా ఉంటది. దాన్ని మనం జయించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, భూలోకం ఉన్నది, దాని మహిమ ఉన్నది, భూలోకం ఉన్నది, దాని అధికారం ఉంది, ఇదంతా నీకు ఇస్తాను, నాకు అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు. అప్పగింపబడిందా, లాగేసుకున్నాడా? నిజంగా ఆదాము దాన్ని కోల్పోయాడు. అందుకే యేసుప్రభువే చెప్పాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని చెప్పి. వాడు ఈ లోకములో ఉన్న ఈ అధికారం కలిగిన వాడు. ఏమన్నాడు? నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వానికే ఇస్తా అని చెప్పాడు. అంతేనా? నాకు అప్పగింపబడి అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇస్తాను. అపవాదిని సేవిస్తే, అపవాదిని వెంబడిస్తే, అపవాదిని అనుసరిస్తే ఈ లోకంలో చాలా మహిమ, ఘనత, మెప్పు వస్తుంది. ప్రభుని వెంబడిస్తే, ప్రభువుని సేవిస్తే లోక మహిమ కాదు, లోక మెప్పు కాదు, దేవుని మహిమ, దేవుని మెప్పు మనం కలుగుతుంది. అది చాలా ప్రత్యేకమైన వ్యత్యాసంతో కూడిన అంశం. దీన్ని మనము ఆలోచించవలసిన వారుగా ఉన్నాం. అయితే యేసు ప్రభు ఏ మహిమను చూసిన వాడు? పరలోక మహిమను చూసిన వాడు, తండ్రి మహిమ చూసిన వాడు. ఈ లోక మహిమకు ఆయన ఏమైనా తల ఉంచుతాడా? యేసు ప్రభు ఎందుకు పడిపోలేదు అని అంటే, ఎందుకు ఆయన దీనికి ఏమాత్రము చెల్లించలేదని అంటే, దేవుని మహిమను దగ్గరగా ఉండి చూసిన వాడు ఎవరండి? ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుని మహిమ కుమారుడు. ఆయన ఆ మహిమను చూసిన కారణాన్ని బట్టి ఈ లోక మహిమ ఆయనకి ఏమాత్రము ఇష్టముగా లేదు. ఒక మాట మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసిన మాటే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అద్భుతమైన మాట ఇక్కడ మనము చూస్తాం. అందరి జీవితాల్లో, ఈ విశ్వాసుల జీవితాల్లో దేవుని మహిమను కోరిన వారు కాబట్టి వారు ఏమాత్రం కూడా ఈ లోక మహిమను వారు కోరుకోలేదు, ఈ లోక ఘనతను వారు కోరుకోలేదు. 24 వచనం చూడండి, 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం అని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. యాలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దుస్తుంచి అన్నాడు. ఇప్పుడు మోషేకు రెండు మహిమలు కనబడుతున్నాయి. ఈ లోక మహిమ యొక్క అధికారము యొక్క సింహాసనము, దేవుని ప్రజలతో శ్రమ, హింస, దానికి ప్రతిఫలముగా కలగబోయే బహుమానం, ఈ మోషేకు స్పష్టంగా కనబడుతున్నాయి. మోషే ఈ లోక మహిమను, ఈ లోక సింహాసనమును, అధికారమును నాకు అవసరము లేదు అని ఎడంకాలతో తన్నేసాడు. అంటారు కదా, ఎడంకాలతో తన్నేసాడు. కారణం ఏంటి? అదృశ్యుడైన వానిని అన్న మాట చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై అన్నాడు. అదృశ్యుడైన వాణిని చూస్తున్నాడు, అదృశ్యమైన దాన్ని చూస్తున్నాడు, ప్రతిఫలంగా కలగబోయేదాన్ని చూస్తున్నాడు, స్థిరంగా చూస్తున్నాడు. అపవాది ఆఫర్ చేస్తాడు, అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. యేసుప్రభుని శోధిస్తున్నాడు. ఏమనంటే, ఈ లోక మహిమ అంతా చూసావు కదా, ఈ లోకంలో ఉన్న అందము, సౌందర్యము, ఐశ్వర్యము, అధికారం, ఇవన్నీ నీకేస్తా, నాకు ఇవ్వబడిని అన్నాడు. కానీ యేసుప్రభు ఆయన ఏమాత్రం కూడా దాన్ని సులభముగా యేసుప్రభు జయించడం మనం చూస్తున్నాం. వీళ్ళందరూ, అబ్రహాము కూడా ఆ పునాదులు గల పట్టణం కొరకు ఇక్కడ ఆయన గుడారాల్లో ఉన్నాడంట. ప్రతిఫలంగా కలగబోయే ఆ బహుమానం కొరకు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడంట, నింద అనుభవించాడంట, బాధ అనుభవించాడంట. అధికారము, ఆ రమ్యత, ఆ సుఖము, ఆ భోగము, అవన్నీ విడిచిపెట్టాడు. అర్థమైందా? కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ విషయాలు గమనించవలసిన వారుగా ఉండాలి. 3 రకాల శోధన యేసు ప్రభుకి ఇచ్చాడు. దీన్ని మనము శరీరాశ, నేత్రాశ, దేవుడమ్మము అని కూడా ధ్యానం చేయవచ్చు. వేరొక కోణంలో ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీకు తెలియచేశాను. మొదటిది, నా స్వప్రయోజనం కొరకు నేను జీవించాలని అపవాది నన్ను శోధిస్తాడు. రెండవది, మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని సందేహించమని మనల్ని శోధిస్తాడు. దేవుడిచ్చిన ఆ సదుపాయాల్ని మనం తృణీకరించేటట్లుగా అపవాది మనల్ని శోధిస్తాడు. మూడోది, ఈ లోకము యొక్క మహిమను మనము ఆశించాలని, అధికారాన్ని కొరకు, ఈ లోక భోగముల కొరకు దేవుని మహిమను, దేవుని అధికారాన్ని కాదనుకుని వెళ్ళిపోయేవారు ఉంటారు అని కూడా మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. తర్వాత ఈ లోకా సువార్తలో మరొక మాట మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించాలనుకుంటున్నాను. చూడండి, ఇది ఎంత అద్భుతమైన మాట. లోకా సువార్త 4వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. ఇక్కడ యేసు ప్రభు ఇచ్చిన ఆ యొక్క జవాబును కూడా మనం చూసి కిందకి వెళ్దాం. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. 13వ వచనం చూడండి. అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను అంటాయి. హాలిడేస్ అన్నమాట, శోధనకి విరామం. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, అంతమాను అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో మనం శోధించబడం దేవుడు అనుమతించు. అపవాది కూడా ప్రతి శోధన ముగించాడంట, ఇంకా ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ డిసప్పాయింట్ అయిపోయాడు. కొంతకాలం వదిలేడు, కొంతకాలం అని రాయబడింది ఇక్కడ, మిగతా మళ్ళీ వచ్చాడు. వాడు సిగ్గులేనోడే ఎన్నిసార్లైనా వస్తాడు. కానీ కొంతకాలం ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. ప్రతి శోధన ముగించి, ఇందులో ఈ అంశాలు మీరు ప్రభు ఆత్మచేత నిశ్చితంగా పరిశీలించండి. ఎన్నో సత్యాలు అందులో దేవుడు ఉంచాడు. ఎందుకంటే మనం హెబ్రీ పత్రిక ప్రకారము, హెబ్రీ పత్రికలో రాయబడినట్టుగా ఆయన చూడండి, 2వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే,
కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అన్నాడు. అన్ని విషయాల్లో కాకుండా తర్వాత చూడండి, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడు అంటారు. కాబట్టి అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు. ఇక్కడ రాయబడింది ప్రతి శోధన ముగించి వాడు వెళ్ళిపోయాడు. అయితే వాడు వెళ్ళిపోయాడు. ఆయన దేవదూతల చేత ఆయనకు పరిచారం చేయబడింది అన్నమాట మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే శోధనకు విరామము కూడా ఉన్నది. కొంతకాలము తర్వాత శోధన సహిస్తే జయిస్తే మీరు కొంత పీస్ఫుల్ టైం కూడా దేవుడు ఇస్తాడు. యేసుప్రభుకి ఇచ్చాడు, యోబుకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు, అందరికీ ఇస్తాడు, దానియేలుకి ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా శోధన కాలం ఉంటది. శోధన కాలంలో ప్రభు ఇచ్చిన వాగ్దానాలు, దేవుని వాక్యాలు మనం తర్వాత ధ్యానంలో ఆలోచిద్దాం. అయితే ప్రతి శోధన ముగించి వెళ్ళిపోయాడు. కొంతకాలం ఆయన విడిచి వెళ్ళిపోయాడు. శోధనకు విరామము ఉన్నది, శోధనకు సెలవులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. దేవుని వాక్యం ఆలకించిన ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు. మరొక అవకాశము ఈ విధంగా లభించడం సంతోషం. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రియులు బర్నబాస్ గారికి, మిగిలిన సహోదరులందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని బహుగా దీవించును గాక. ఈరోజు సువార్త దండయాత్ర ఉన్నది. మేమందరం వెళ్ళి సువార్త ప్రకటించాలి. మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. అన్న ఏ మండలాల సువార్త? మామిడాడ అనే ఒక విలేజ్ ఉందన్న. ఆ ఒక్క విలేజ్ మేము చేస్తాం. కొద్దిమంది సహోదరులు మాత్రం ఉంటారు. నెలకు ఒకసారి ఇది ప్రాంతీయంగా జరిగే సువార్త పరిచర్య. మామిడాడ. ఓకేనా సునీల్? సునీల్ ఓన్ ఇబ్బంది అయినట్టుంది. ఓకే, వాక్యం అందించిన దేవుని సేవకులు చిరంజీవి అన్న గారికి ప్రభునామమున వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. శివారెడ్డి అన్న ప్రార్థన. వందనాలు. వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవ, వందనాలు, స్తోత్రాలు తండ్రి. మహాగణుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసువైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలనైనా. మరి ఉదయకాలంలో ప్రభువా నా తండ్రి, నీ దాసుని ద్వారా నా తండ్రి, ఇదిగోనైనా ప్రభువా ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో నా తండ్రి నీవు మాతో మాట్లాడే ప్రతి మాటకే నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి శోధన అనే అంశం మీద మా తండ్రి నీ దాసుడు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మరి శరీరధారిగా నువ్వు ఈ లోకములోకి వచ్చినప్పుడు కూడా తండ్రి అపవాద చేత నువ్వు శోధించబడ్డావునైనా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి శోధనను మరి తండ్రి వాక్యం ద్వారానే జయించావునైనా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఎందుకంటే మేము శోధింపబడే వారికి తండ్రి నైనా ప్రభా, మాకు కూడా మరి మా తండ్రి నీ జీవవాక్యం ద్వారా తండ్రి మరి మా ప్రభా శోధన గెలుసమని మాకు సెలవిచ్చావు ప్రభా. నీ స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును మా అయినా ఇదిగో తండ్రి ఈ వాక్యం అందించిన దాసుని బట్టి నీకు స్తోత్రములనైనా.
మరి జూమ్ కాన్ఫరెన్స్ లో వచ్చిన ప్రతి సహోదరుని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నేనా తండ్రి ఈ కాన్ఫరెన్స్ నడుపుతున్నటువంటి నేను బంధవాసులను బట్టి నీకు స్తోత్రాలు, చేరువచ్చిన ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ నేనా మరి ఈ రోజు అంతట్లో మరి మా ప్రభువ మేము లోకంలో గెలుతుండగా తండ్రి నీ కృప నీ సహాయం నాకు దయచేయండి. అలాగే చిరంజీవి అన్న గారు నైనా తండ్రి మరి సువార్త నేనా తండ్రి ఈ గ్రామంలో ప్రకటించవలసి ఉండగా నా ప్రభువ ఆ గ్రామంలో నైనా తండ్రి సువార్త ప్రకటించడానికి ద్వారాలు తెరవండి నైనా. ప్రతి ఆటంకాన్ని మరి మా ప్రభువ తొలగించండి తండ్రి. ఎక్కడ కూడా తండ్రి నేనా ఎటువంటి నేనా తండ్రి ఆ సువార్తలో మా ప్రభువ ఎటువంటి అవరోధాలు లేకుండా మరి సాతాను శోధనలు శోధించకుండా మరి మా తండ్రి అపవాది యొక్క శోధనలు దూరంగా ఉంచిన తండ్రి వారు తండ్రి మాట్లాడే ప్రతి మాట, వినిపించే ప్రతి మాట తండ్రి అనేక మంది హృదయాలలో తండ్రి మరి మా ప్రభువ అది నిలిచిన తండ్రి ఫలించిన ప్రభువ అనేక మంది రక్షణ పొంది మారుమనసు పొంది రక్షించబడడానికి కృప చూపించమని వారి ఒక ప్రయత్నాన్ని సఫలము చేయమని నీవే మహిమ పొందమని మేము ఈ లోకములను వెళుతుండగా మాతో ఉండమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 వందనాలు. ఏదైనా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు. దైవ సేవకులు చిరంజీవి అన్న వందనాలు చెప్పి సెలవు తీసుకున్నాం. అందరికీ వందనాలు.